హాయ్ హలో నమస్తే, నేను మీ సాంబశివుడు రాపోల్. ప్రజెంట్ మనతో పాటు పాటల AK-47 మనతో పాటు ఉన్నది. అన్న నమస్తే. నమస్తే. బావురానా? మంచిగా. పాటల AK-47 అంటే సుక్క రామ్ నరసన్న. ఆంధ్ర తెలంగాణలో ఏకైకంగా ఉన్నటువంటి ప్రశ్నించే గొంతుక సుక్క రామ్ నరసన్న గారు మాత్రమే. ఏ గూటి పక్ష ఆ గూటి పోయిన తర్వాత ప్రజల గూటిలో మాత్రం ఉన్నది ప్రజెంట్ సుక్క రామ్ నరసన్న గారు. అన్న తెలంగాణ రాష్ట్రంలో గద్దర్ అవార్డ్స్ అనేది ఒకటి నిన్న మన సినిమా వాళ్ళకి ఇచ్చిర్రు. గద్దర్ అవార్డ్స్ మీద సుక్క రామ్ నరసన్న అభిప్రాయం అంటే అసలు సనాతన ధర్మం అంటే ఏంది? సనాతన ధర్మం అంటే దీన్ని మించిన తీవ్రవాదం, దీన్ని మించిన టెర్రరిజం ఉంటుంది. ఉగ్రవాదులు అన్నారు మొన్న. పెద్ద పెద్ద స్థాయిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సనాతన ధర్మాన్ని కాపాడాలని చెప్పేసి ఆపరేషన్ కగారు మీద సుక్క రామ్ నరసన్న అభిప్రాయం. ఎందుకంటే గతంలో నేను నక్సలైట్ కుటుంబం నుండి వచ్చిన అని చెప్పేసి చాలా వేదికల మీద మాట్లాడారు. అవును. ఇప్పుడు నక్సలైట్లను చంపుతుంటే సుక్క రామ్ నరసన్న పాట అంటే ఎంతో కొంత ఆయన కొంచెం డల్లుగుండు అనేది సమాజంలో అనిపిస్తుంది. ఈ మధ్య పాటలు రాకపోవడం ఇదంతా ఎందుకు డల్లుగుండు? ఆయన సుక్క రామ్ నరసన్న అభిప్రాయం ఆపరేషన్ కగారు మీద ఏంది? అన్నలుంటేనే అడవికి అందము, రాజ్యము చెలరేగుతున్నది పోదము, రగిలే రాచకొండ ఎగిరే ఎండ జెండా, కన్నది అన్నలను కడుపు నిండా, కొడుకులను ఎడబాసి రాచకొండ పురిటి నొప్పులను తెలుసుకుని గుండె నిండా, ఒంటరైపోయింది ఒడిగాపి కూసుంది, అనాథగా తల్లి అలమటిస్తున్నది. ఇంత పవర్ఫుల్ అయినటువంటి పాటలు రాస్తుంది డల్గెదుకుంటాడు రావణ సార్ అన్న. దేశంలో రోజు పొద్దున్న నుంచి నైట్ 12 గంటల దాకా ఒకటే వార్త ఏడ చూసినా కనిపిస్తా ఉంటది. హిందువులు ప్రమాదంలో ఉన్నారు, హిందువులు ప్రమాదంలో ఉన్నారు. అసలు హిందువులు అంటే ఎవరు? మిగతా SC ST BCలు. రీసెంట్ గా మంగ్లీ అనే ఒక ఫోక్ సింగర్ డ్రగ్స్ కేసులలో దొరికింది. దీన్ని ఎట్లా చూస్తాడు సుక్క రామ్ నరసన్న? ఎందుకంటే చిన్న స్థాయి నుండి వచ్చి ఒక ఇండస్ట్రీ స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తి. ఆ పెద్ద పేరు వచ్చిన తర్వాత ఈ డ్రగ్స్ కేసులలో దొరకడం అనేది ఒక ఆచారంగానో అలవాటుగానో మారిపోయింది తెలంగాణ వరకు. అయితే దీన్ని ఎట్లా చూస్తాడు? అంటే డ్రగ్స్ కేసులో ఆమె దొరికిందంటే డ్రగ్స్ తీసుకొచ్చిన దీన్ని సరఫరా చేసి ఇక్కడ పర్మిషన్ ఇచ్చినటువంటి ప్రభుత్వాన్ని కూడా తప్పే కదా. రీసెంట్ గా ఆయనది ఒక వీడియో వైరల్ అయింది. నేను చదువుకున్నదేమో మీ దగ్గర అంటే BJP RSS డిగ్రీ అదేదో అంటారు కదా, అదేమో TDPలా చంద్రబాబు దగ్గర. ఇప్పుడు ఉద్యోగం చేస్తుంది రాహుల్ గాంధీ దగ్గర అని మాట్లాడుతుండు. దీన్ని ఎట్లా చూస్తాడు సుక్క రామ్ నరసన్న? అంటే వీడు కోణాలు ఇట్లా కనిపిస్తున్నాయి కదా, అట్లా చెప్పుకోవడం గొప్పదంటారా? అట్లా చెప్పడం ఎందుకు అంటారా? ఆ టైప్ ఆఫ్ ఉంది రేవంత్ రెడ్డి పరిపాలన అన్న. అలా గతంలో RTC వాళ్ళు ఏదో సమ్మె చేస్తే నన్ను గోసుకదిన్నా కానీ నాతో రూపాయి లేవా అని చెప్పి మీరు నా మీద కొట్లాడు, మనం ప్రభుత్వము మన మీద కొట్లాడుకుంటే ఎట్లా అని చెప్పి చెప్పిండు. ఇటు ఊరూరులో ఇల్లు పంచుతుండు. ఇళ్ళ కేడికెళ్ళి వస్తాయంటారు. అంటే RTC వాళ్ళకు జీతాలు పెంచడానికే లేనటువంటి పరిస్థితి 5-6 లక్షలు ఒక్కొక్క ఇల్లుకు ఎట్లా ఇవ్వగలుగుతారని అనుకుంటారు ప్రభుత్వం. ఇళ్ళ కాగానే పండుగ కాదు, చూడాలి మనం. ఇంకా రేపు బట్టలు పడాయి కానీ చుట్టలు పోవట్లేదని ఊర్ల సామెత ఉంటుంది. అంటే ఈ టైపు సారంగా నీతులు లేచిపోతుంటే రాలిపోయినాయట.